ఈ నెల 9వ తారీఖున పొంగనూరు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే పొంగనూరు నియోజకవర్గంలో హెలిప్యాడ్కి సంబంధించినటువంటి పర్యటన ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా ఈ యొక్క క్షేత్రస్థాయిలో హెలిప్యాడ్కి సంబంధించిన పర్యటన ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఓవరాల్ గా చూస్తూ ఉంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ జిల్లాలో పొంగనూరు నియోజకవర్గంలో చాలా సౌమ్యులు ప్రజలందరూ కూడా శాంతి భద్రతలు అన్నీ కూడా సజావుగా ఉండేటి. గతంలో ఇప్పటికీ 3 పర్యాయాలు నేను శాసనసభ్యుడిగా పనిచేశాను. 4వ పర్యాయం ఇప్పుడు మళ్ళీ శాసనసభ్యుడిగా ఉన్నాను. ఈ పొంగనూరులో మాత్రం గతంలో పీలేరులో కూడా 3 సార్లు ఉన్నాను. మరి ఎక్కడ కూడా ఇంత మంచి ప్రవర్తన ఉండే వ్యక్తులు ఎవరు కూడా ఉండరు ఏ నియోజకవర్గంలో కూడా. మరి ఇలాంటి చోట ఒక 2వ తరగతి చదివే అమ్మాయి ఇంటి ముందు ఆడుకుంటా ఉంటే ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్ళి తర్వాత శవమై తేలింది మీ అందరికీ కూడా తెలుసు. మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో శవమై తేలింది. మరి అలాంటి దీని మీద ఎక్కువ శ్రద్ధ తీసుకొని ప్రభుత్వం స్పందించి వెంటనే దోషులను శిక్షించేది పోయి ఇంతవరకు స్పందన లేకుండా దాని మీద ఏం కూడా చేయకుండా ఉండడం అనేది చాలా దురదృష్టకరం. అంచేతే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని వచ్చి వాళ్ళను ఓదార్చి వాళ్ళకు న్యాయం చేయాలా, ప్రభుత్వం స్పందించాలా, పోలీసులు స్పందించాలా. ఆ బిడ్డ ఎవరైతే చంపేస్తారో వాళ్ళు దోషులందరినీ కూడా పట్టుకోవాలని చెప్పి వారు స్వయంగా వచ్చి ఇక్కడ వాళ్ళని ఓదార్చి మీతో మాట్లాడడం జరుగుతుంది. 9వ తేదీ వస్తున్నారు 10 గంటలకు. మరి 10 గంటల సమయంలో ఇక్కడ హెలిప్యాడ్ వేయాలని చెప్పి ఇక్కడ భావించాం. ఎందుకంటే ప్రభుత్వం స్థలాలలో వేయడం అనేది పర్మిషన్ కానీ ఇది కానీ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం ప్రైవేట్గానే వేసుకున్నామని చెప్పి ఇక్కడ చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడి నుంచి వారి ఇంటికి వెళ్ళి తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి విజయవాడ వెళ్తారు 9వ తేదీ. మరి వాళ్ళు వచ్చి ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా దీన్ని గర్హిస్తూ మనం దీని మీద చర్యలు తీసుకోవాలా, ప్రభుత్వం ఆ దోషులను తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం కోసమే ప్రధానంగా మన మాజీ ముఖ్యమంత్రి మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. అంచేతే ఈరోజు ఈ ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించి తప్పనిసరిగా వారి వచ్చే సందర్భాన్ని మనం పురస్కరించుకొని వారికి ఘనంగా స్వాగతం పలకాల, తర్వాత ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సార్, ఈ కేసులో పోలీసుల వైఫల్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసుల వైఖరి పట్ల మీరు ఏమంటారు సార్? ఉదయమే తిరుపతిలో నీకే చెప్పాను, పోలీసులు అత్యుత్సాహం చూపించారు. అది స్వయాన ముఖ్యమంత్రి గారే తన్ను ప్రయాణించే హెలికాప్టర్నిచ్చి డీజీపీని, అడిషనల్ డీజీ సిఐడిని ఇద్దరిని కూడా పంపించి మదనపల్లిలో ఏదో కొంపలు మునిగిపోయినాయని చెప్పి వాళ్ళు నన్ను టార్గెట్ చేసి కేసు పెట్టాలని చేశారు. వాస్తవానికి అక్కడ కాలింది ఏమీ లేదు. ఒకవేళ కాలుంటే కూడా కాలింటే కూడా ఆ రికార్డు కింది స్థాయిలో గ్రామ స్థాయిలో విఆర్ఓ దగ్గర ఉంటుంది, మండల స్థాయిలో తహసీల్దార్ దగ్గర ఉంటుంది, ఈ ఆర్డీఓ కార్యాలయం ఒకటే కాదు, కలెక్టర్ కార్యాలయంలో ఉంటుంది, సిసిఎల్ఏలో ఉంటుంది, గవర్నమెంట్లో ఉంటుంది. మరి అంత భద్రంగా ఉండే రికార్డులు ఏదో నాశనం అయిపోయినాయి, తారుమారు అయిపోయినాయి అని చెప్పి ఒక విచిత్రమైన ధోరణి తీసుకొని చంద్రబాబు నాయుడు వాళ్ళు పంపించినంత ఉత్సాహం ఇక్కడ చిన్న బిడ్డను అత్యంత క్రూరంగా చంపేస్తే ఎందుకు స్పందించలేదు అని అడుగుతాను. ఇది తప్పనిసరిగా నేను కూడా ఉదయం కూడా చెప్పాను, తప్పనిసరిగా ఇది పోలీసుల వైఫల్యమే అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఘటనకు సంబంధించి పోలీసుల వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంటున్నారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి ప్రధానంగా చాలా దారుణమైన ఘటన, మైనర్ బాలికను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఏ విధంగా చూడాలి సార్? అంటే రాష్ట్రంలో గత 100 రోజులు ఇలాంటివి చాలా ఇదివరకు కర్నూలులో చూసాము, ఇప్పుడు పొంగనూరులో ఇంకా కూడా మిగతా చోట్ల కూడా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఇలాంటి ఘటనలు మళ్ళీ కూడా జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి ఆ కుటుంబాన్ని ఓదార్చి అదే డిమాండ్ కూడా ప్రభుత్వానికి పెట్టబోతున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.
కర్నూలులో జరిగినటువంటి ఘటన తర్వాత తిరిగి పొంగనూరులో ఈరోజు మైనర్ బాలికను అత్యంత క్రూరంగా హత్య చేయడం పట్ల పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇటు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల వైఫల్యం అనేది చాలా తేటతెల్లమవుతోంది. పోలీసుల వైఫల్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ ఫైల్స్ ఘటన కేసులో పోలీసులు చూపించినటువంటి అత్యుత్సాహం ఈ పొంగనూరులో మైనార్టీ బాలిక అత్యంత దారుణంగా హత్యకు గురైనటువంటి ఘటన విషయంలో పోలీసులు ఎందుకు చొరవ తీసుకోలేకపోయారంటూ ఆయన తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఈ నెల 9వ తారీఖు నాడు పొంగనూరులో పర్యటించబోతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పర్యటనకు సంబంధించినటువంటి హెలిప్యాడ్ క్షేత్రస్థాయిలో పర్యటనకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, పొంగనూరు నుంచి.